హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ వీడియో ఏంటంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలకి ముఖ్యంగా మనకు మార్నింగ్ స్కూళ్ళకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలా అన్నది ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది కదా. వాళ్ళు తినేది పెట్టాలి కదా. సో ఫ్రైడ్ రైస్ అయితే అందరికీ ఇష్టపడి తింటారు పిల్లలందరూ కూడా. సో దీంట్లో ఒక వెజిటబుల్స్ వేసి మనం ఫ్రైడ్ రైస్ చేసినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా లంచ్కి అయితే తింటారు. సో ఇలా తప్పకుండా మరి ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనకు ఆనియన్స్ ఉంటాయి కదా, సన్నగా పొడవుగా కట్ చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఎక్కువ మనకు వేగాల్సిన పని లేదు. ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటే అయితే సరిపోతుంది. ఎక్కువ మార్చకుండా ఇలా వేయించుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. సో దాని తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనము వెజిటబుల్స్ ఏమేమి వేసుకోవాలి అన్నవి అవి చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్, పొటాటో అన్నీ కూడా. సో కొద్దిగా పసుపు, దాని తర్వాత రుచికి సరిపడ ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని అన్నట్లయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి చల్లగా చేసి పెట్టుకోవాలి రైసు. సో ఆ రైస్ ఇందులో వేసుకోవాలి. మనం ఇంతవరకు కారం వేయలేదు కాబట్టి నేను ఇక్కడ చిల్లీ సాస్ వేస్తున్నాను. మీరు ఎంత కారం తింటారో అంత చిల్లీ సాస్ వేసుకొని ఒక స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలి. సో ఇంకా ఇంత ఏం అవసరం లేదు. సో దీన్ని మనం హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఈక్వల్గా మనకి ఇలాగా రెడీ అయిపోతుంది. ఆ రైస్కి అన్నది ఆ సాస్, చిల్లీ సాస్ కూడా అంత బాగా పట్టుకుంటుంది. సో ఫైనల్గా అయితే ఇదే అనమాట. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడి బాగా ఇష్టపడతారు. మనం లంచ్కి పెట్టినట్లయితే వాళ్ళు మిగిలించకుండా కూడా తీసుకొని వస్తారు, రిటర్న్ తినేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో తప్పకుండా ఈ ఫ్రైడ్ రైస్ అన్నది ట్రై చేయండి. మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే అవి వేస్ట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫర్దర్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.